నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్. ఈ రోజు మన రెసిపీ ఏంటంటే చల్లగా కరింగర పండుతో జ్యూస్ చేసుకుందామండి. ఈ జ్యూస్ పిల్లలకైనా పెద్దలకైనా చాలా బాగుంటుందండి. చల్లగా మీ పిల్లలకు ఒకసారి చేసి పెట్టండి. లేట్ చేయకుండా మన రెసిపీని స్టార్ట్ చేద్దాం రండి. ముందుగా కరింగర పండు తీసుకొని 2 పీసెస్గా కట్ చేసుకుందాం. రెండు పీసులుగా కట్ చేసుకున్నాక పండును రౌండ్గా కట్ చేసుకున్నాం. రౌండ్గా కట్ చేసుకున్నాక లోపల పార్టును సపరేట్ చేసుకుందాం. పండును సన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. మిగిలిన పండంతా ఇలాగనే కట్ చేసుకున్నాను. మిక్సీ గిన్నె తీసుకొని కట్ చేసుకునే కరింగర పండు ముక్కలు మిక్సీ గిన్నెలో వేసుకుందాం. జ్యూసు చల్లగండాలని కొన్ని ఐస్ ముక్కలు వేసుకున్నానండి. పండు తీపి ఎక్కువ లేదండి, అందుకని నేను 5 స్పూన్ల చక్కెర వేసుకున్నాను. మిక్సీ గిన్నెకు మూత పెట్టుకొని నున్నగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం జ్యూస్ను. ఒక గిన్నె తీసుకొని ఒక జాలిబుట్టి తీసుకొని జ్యూస్ను జాలిబుట్టిలో వడవోసుకున్నాం. జ్యూస్ జాలిబుట్టిలో పోసుకున్నాం కదండి, గింజలేమి జ్యూస్లో పడకుండా అన్ని బుట్టీలో ఉన్నాయి చూడండి. 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక నిమ్మకాయ తీసుకొని జ్యూస్ విండుకొని వేసుకుందాం. నిమ్మరసం సాల్ట్ వేసినాక జ్యూస్ను బాగా కలుపుదామండి. సాల్ట్ నిమ్మరసం వేసుకుంటే ఆ టేస్టే వేరుంటుందండి. ఖచ్చితంగా సాల్ట్ నిమ్మరసం వేయాల్సిందే. ఈ జ్యూస్లో 2 గ్లాసులు తీసుకుందాం. 2 గ్లాసులలో 2 ఐస్ ముక్కలు వేసుకుందాం. ఒక గ్లాస్లో కరింగర పండు జ్యూస్ పోసుకుందామండి. ఒక గ్లాస్లో సన్నగా కట్ చేసుకునే కరింగర పండు ముక్కలు 2 స్పూన్లు వేసుకున్నాను. 1 స్పూను నానబెట్టుకునే సజ్జగింజలు వేసుకున్నాం. ఒక గ్లాస్లో కరింగర పండు జ్యూస్ పోసుకుందామండి. మన కరింగర పండు జ్యూస్ రెడీ అయిపోయిందండి. నా వీడియో నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.